పట్ల అభిమానంతో వచ్చినటువంటి అందరికీ అభినందనలు. నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరము కేసుల పాలై అన్ని రకాలుగా ఉద్యమాలు చేసి 2014లో స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మారుతుంది. అది సామాజిక తెలంగాణగా మరియు విద్యలో అందరికీ సమాన అవకాశాలు వస్తాయన్నటువంటి ఒక ఆశతోని మనము గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసాం. గత 10 సంవత్సరాలు విద్య నిర్లక్ష్యానికి గురి అయింది. ఈరోజు ఆ 10 సంవత్సరాలలో జరిగిన విద్యా విధ్వంసము అదొక పునర్నిర్మాణం జరగాలి. కనీసం ఈ నూతన ప్రభుత్వంలోనైనా అది జరుగుతుందని ఆశించినాం. కానీ ఆ గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎలాంటి తేడా లేదు. గత ప్రభుత్వము కులాల పేరు మీద మతాల పేరు మీద ఇలా విద్యారంగాన్ని విభజించి ఉన్నది. ఆల్రెడీ చిన్నపిల్లలలో ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కులాల పేరు మీద గురుకులాలను ఏర్పాటు చేయడము, మతాల పేరు మీద విద్యలను అందించడము, చిన్నపిల్లల్లో విషబీజాలు నాటేటువంటి ప్రయత్నం గత 10 సంవత్సరాలు జరిగింది. అదే కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పేదొకటి చేసేదొకటి. ఈరోజు బెంగళూరులో తను చేసినటువంటి కామెంటు ద హిందూ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ 27,000 స్కూళ్ళు అవసరం లేదు, 4,000 స్కూళ్ళు మేము పెడతాము, తండాలల్లో గూడాలల్లో ఈ పాఠశాలలు అవసరం లేదు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగింది కాబట్టి ప్రైవేట్ స్కూల్ వాడు ఎట్లా చేస్తుండో నేను గట్లనే చేస్తా, ప్రైవేటు పాఠశాల లెక్క బస్సులు పెట్టి పిల్లల్ని నేను క్యారీ చేస్తాను అంటున్నాడు. నిజంగా మరే 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది. ప్రతి ఆవాస ప్రాంతంలో స్కూల్ ఉండాలి. 1 కిలోమీటర్ పరిధిలోనే పిల్లలకు 1 to 5th పిల్లలకు 1 కిలోమీటర్ పరిధిలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నట్టు ఒక చట్టం ఉన్నది. మరి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. సరే, ఆ మాట బెంగళూరు వాటికే అయిపోయింది. తర్వాత నిన్న నీతి ఆయోగ్ మీటింగ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇలా ఈ సమాజం బాగుపడాలంటే విద్యా వైద్యం మేము పెద్ద పీట వేస్తాము, దానికి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తాం, దాన్ని మాకు ప్రథమ ప్రయారిటీ అని చెప్పడం జరిగింది. అంటే మాటలకు చేతలకు పొంతం లేనిటువంటిగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ లో చెప్పినట్టు మీరు విద్యా వైద్యానికి ఇట్లా నిజంగా మీకు అది ఫస్ట్ ప్రయారిటీ అయి ఉంటే మీరు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా కానీ లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆయన విద్యకు 15% నిధులు కేటాయించి ఉంటే మేము నమ్మేవాళ్ళం. కానీ మీ పర్సెంటేజ్ 7.5% ఇలా మీరు విద్యా రంగానికి నిధులు కేటాయించారు. మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఇలా బయట ఉన్న పౌర సమాజం డిమాండ్ చేసినట్టుగా 15% లేదు. విద్యా కమిషన్ రిపోర్టు మురళి గారు ఇచ్చిన దాని ప్రకారమైన 18% లేదు. అంటే మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంటున్నది. ఇట్లా అయితే ఈ విద్యా రంగం బాగుపడదు. ఇలా ప్రాథమిక పాఠశాలల్లో స్ట్రెంత్ ఉండాలంటే పెరగాలంటే మొదటి నుంచిగా TPTF గా మేము డిమాండ్ చేసింది ప్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలి, ఆ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ లో LKG UKG నర్సరీ నడుస్తున్నది. నీకు పిల్లలు ఫస్ట్ క్లాస్ కే రావాలంటే తల్లిదండ్రులకు ఆస్పిరేషన్స్ పెరిగినాయి, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉండాలనో లేదంటే LKG UKG నర్సరీ చదివితే ఆ కనెక్టివిటీ ఉంటుంది పెట్టాలని డిమాండ్ చేస్తే గత సంవత్సరంలో 2,600 పాఠశాలలు, ఈ సంవత్సరము గత సంవత్సరంలో 13,067 పాఠశాలలు, ఈ సంవత్సరం 2,700 అంటే మొత్తం 16,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే వాళ్ళు పెట్టింది 4,000 కూడా మించలేదు. అంటే మిగతా పాఠశాలల సంగతి ఏంది? ఇట్లాంటి ప్రచారం కల్పించుకోవడానికి రకరకాల స్కీములను ప్రకటించడం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోతుంది. అలాగే ఇలా బ్రేక్ఫాస్ట్ కు సంబంధించి కూడా చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అసలు బ్రేక్ఫాస్ట్ స్కీము మేము ఇలా అన్న చెప్పినట్టు బడిబాటకు టీచర్లు ప్రచారానికి బడిబాటకి వెళ్ళి మా స్కూల్కి వస్తే నీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, బట్టలు ఇస్తాము, పుస్తకాలు ఇస్తాము, రకరకాలుగా ఎన్ని చెప్పినప్పుడు కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం కలిగించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడే బ్యానర్ పట్టుకొని పిల్లల దగ్గరికి పోతే ఆ ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం ఉండదు. నిజంగా మన ప్రజాప్రతినిధులకు అలా బాధ్యత లేదా? ఎక్కడైనా ఒక రేషన్ కార్డు ఇనాగ్రేషన్ ఉంటే మినిస్టర్ పోతాడు. మరి ఈ పాఠశాలను నిజంగా కాపాడుకోవాలంటే ఈ బడిబాటలో ఏ ప్రజాప్రతినిధి పాల్గొన్నాడు, ఏ ఎమ్మెల్యే పాల్గొన్నాడు, ఏ మినిస్టర్ పాల్గొన్నాడు, ఈవెన్ సీఎం ఏమైనా పాల్గొన్నాడా, ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చిరా కిందికి? అట్లా అది లేకుండా ఒక నెపం నెట్టివేయడం, ఉపాధ్యాయులు పనిచేయట్లేదు, ఉపాధ్యాయులు సరిగా చొరవ చూపట్లేదు కాబట్టే స్ట్రెంత్ పెరుగుతున్నాను. నిజంగా నువ్వు ఆకర్షణీయమైనటువంటి పాఠశాలలు, నాణ్యమైన విద్య ఉన్నట్టయితే ఇలా అంతరాలు లేని విద్య, నాణ్యమైన విద్య ఉండాలి. అది తల్లిదండ్రులు కోరుకుంటారు, సమాజం కోరుకుంటారు. అట్లా ఉన్న దగ్గర తప్పకుండా స్ట్రెంత్ ఉంటున్నది. ఇలా సిద్దిపేటలో గీతానగర్ స్కూల్ ఉన్నది.
అందులో అడ్మిషన్ కావడానికి, అది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కావడానికి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటున్నారు. అంటే నువ్వు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటేనే కదా నీకు తల్లిదండ్రులకు విశ్వాసం ఉంది. అట్లా నువ్వు ఇలా 27,000 పాఠశాలల్లో ఒక ఆకర్షణీయమైనటువంటి ఆ తరగతి గదులు అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఒక నువ్వు క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పోవడానికి కారణం ఇలా ఈ ప్రభుత్వాలే. గత 10 సంవత్సరాలు అదే జరిగింది, ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పాఠశాలల మూసివేత అనేటువంటి దాన్ని వెనుకకు తీసుకోవాలి. ఉన్న పాఠశాలలోనే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ పాఠశాలల్ని హై స్కూల్స్ అన్నింటినీ కూడా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. ఇవాళ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిన్న ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పిండు, ఈ సమాజంలో కులాల గోడలను కూల్చివేసి పాఠశాలలన్నింటినీ కూడా ఒకే దగ్గరికి తెస్తున్నాం అన్నది. 105 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను వాళ్ళు ప్రారంభిస్తామని ప్రకటించారు. దాని యొక్క బడ్జెట్ 21,000 కోట్లు. అంటే ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్లు. ఒక్కొక్క పాఠశాల విస్తీర్ణం 20 ఎకరాలు. ఎవరి కోసం 21,000 కోట్లు? కాంట్రాక్టర్లను బతికించడానికి తప్ప అది నిజంగా ఈ విద్యను అందించేటువంటిది కాదు. ఇలా కులాల వైజ్ గా 29 రకాల పాఠశాలలు, 29 రకాల మేనేజ్మెంట్లలో ఇలా తెలంగాణలో విద్యా విభాగం కొనసాగుతున్నది. మైనారిటీ స్కూల్ అని, ఏకలవ్య స్కూల్ అని, గిరిజన పాఠశాలలు, ఆసన పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, ఇట్లా రకరకాల పేర్ల మీద 29 రకాలుగా కొనసాగుతుంది. కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆ 29కి మళ్ళీ 2 తోడైన తప్ప ఇది ఎక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ కాలేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేము 50 సంవత్సరాలుగా టీపీటీఎఫ్ గా మా ఏ ధర్నా చేసినా, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఒకే డిమాండ్ ఉంటుంది, కామన్ స్కూల్ సిస్టమ్ రావాలి. ఇవాళ అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా ఒకే పాఠశాలలో చదివే విధమైన విద్యా విధానం ఉంటేనే ప్రజలకు ఆ పాఠశాలల పట్ల విశ్వాసం ఉంటుంది, అందరికీ ఒక సరైన విద్య అందుతుంది, నాణ్యమైన విద్య అందుతున్నటువంటి ఒక కాన్సెప్ట్ తోని కామన్ స్కూల్ సిస్టమ్ డిమాండ్ చేస్తే ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రకటించిన దానికి విధి విధానాలు లేవు. ఇంటిగ్రేటెడ్ మీన్స్ అన్ని రకాల కులాలను ఒకే కాంపౌండ్ వాళ్ళలో పెట్టడం, అదే ఇంటిగ్రేటెడ్ అంటున్నారు. అదే కులాలను కూలగొట్టడం అంటున్నారు. అది కాదు, మీరు కుల రహితంగా ఉండాలంటే అందరికీ మనం చిన్నప్పుడు ఎట్లా చదువుకున్నామో, అన్ని కులాల వాళ్ళతో, అన్ని మతాల వాళ్ళతో ఎట్లా చదువుకున్నామో ఆ కాన్సెప్ట్ బేస్ లో విద్యా విధానం అందాలి. దానికి ప్రభుత్వం చొరవ చూపాలి. ఇంటిగ్రేటెడ్ అంటే అందులో చూపించాలి తప్ప ఒకే కాంపౌండ్ వాళ్ళలో అన్ని రకాల మేనేజ్మెంట్లను పెట్టి చేయడం అనేది ఇంటిగ్రేటెడ్ కాదు. ఇలా మీరు పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు, కాన్స్టిట్యున్సీకి ఒకటి సెలెక్ట్ చేసి పెట్టారు తప్ప ఇప్పటి వరకు కార్యాచరణ లేదు. ఇలా ఇంకొకటి, ఇలా విద్యాశాఖ ఎంత గందరగోళంలో ఉంది అంటే అధికారుల మధ్యలో సమన్వయం లేదు. ఇవాళ నిజంగా తెలంగాణలో విద్యను బాగు చేయాలంటే నువ్వు ఫిన్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తిరగాల్సిన అవసరం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్టు మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ విద్య ఎట్లా ఉంది. ఆశ్రమ పాఠశాలల్లో 30 సంవత్సరాల నుంచి సిఆర్టీలు కాంట్రాక్ట్ బేస్ లో నడుస్తుంది. అక్కడ ఎక్కడ నాణ్యమైన విద్య ఉంటుంది? నిజమైన గిరిజన బిడ్డలకు నిజంగా నాణ్యమైన విద్య అందుతుందా? నువ్వు ఫుల్ఫిల్ గా స్టాఫ్ ను రిక్రూట్మెంట్ చేశావా? ఇలా పర్యవేక్షణ అధికారులు 630 మండలాల్లో 612 మండలాల ఎంఈఓలు ఇన్ఛార్జీలతో నడుస్తున్నది. 33 జిల్లాలలో డిఈఓలు ఉండాల్సింది, 28 జిల్లాలలో అర్హత లేని వాళ్ళతో నడుస్తుంది. ఏడీ క్యాడర్ వాళ్ళతో డిఈఓలుగా యాక్టివ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా నువ్వు అక్కడ సూపర్విజన్ పెంచకుండా, పర్యవేక్షణ పెంచకుండా, ఆ అధికారులను నియమించకుండా ఒక నాణ్యమైన విద్య ఆశించడం అనేటువంటిది సరి అనేది కాదు. ఇప్పటికైనా మీరు రిక్రూట్మెంట్ చేయండి, ఎంఈఓలను, అటు డిఈఓలను, కాన్స్టిట్యున్సీకి ఒక డిప్యూటీఓను పెట్టండి. అట్లయితే హై స్కూళ్లకు పర్యవేక్షణ ఉంటుంది. ఇవాళ అవి చేయకుండా పై మెరుగ్గా మేము ఇట్లా రకరకాల ప్రచారాలు చేయడము, మేము బ్రేక్ఫాస్ట్ పెడుతున్నామంటే తిండి కోసం వచ్చేటువంటి పిల్లలు ఎవరు లేరు. తల్లిదండ్రులు తిండి కోసం ఎవరిని పాఠశాలకు పంపట్లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు డబ్బులు పెట్టైనా సరే మాకు ఒక నాణ్యమైన విద్య వండాలి, మంచి విద్య కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి సమాజం ఉన్నది తప్ప బ్రేక్ఫాస్ట్ పెట్టినంత మాత్రాన పాఠశాలలో చేర్పిస్తారనేది కాదు. నిజంగా మరి బ్రేక్ఫాస్ట్ ఇలా 27,000 స్కూళ్ళలో లాంచ్ చేస్తున్నారంటే ఓన్లీ ఈ సంవత్సరం 1220 స్కూళ్ళలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. కానీ మేము బడిబాట తిరిగేటువంటి సందర్భంలో టీచర్లందరూ ఇంటింటికి తిరిగి చెప్పారు, మీరు మా పిల్లల్ని పంపిస్తే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, వడ ఉంటుంది, పూరి ఉంటుంది అని చెప్పినాం. కానీ ఇప్పుడు రేపు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం ఎవరు చెప్పాలి? అక్కడ ఎవరు బాధ్యత వహిస్తారు? స్థానికంగా ఉండేటువంటి అక్కడ ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలన్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏది చెప్తుందో దాని ఆచరణ అయ్యే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఇలా మాతృభాష బోధనను పక్కకు పెట్టి మనం ఇంగ్లీష్ మీడియం ను ప్రోత్సహిస్తున్నాం. నిజంగా ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు రావాల్సిన కాన్సెప్ట్స్ ఏమైనా అర్థమవుతున్నాయా? అది లేదు. ఇలా అధికారులు ఇలా తెలంగాణ విద్యాశాఖను మొత్తం శాసిస్తున్నది ఎన్జిఓలే. ఎన్జిఓలు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రాం రావడం, ఫిజిక్స్ వాళ్ళ అని, కానకడం అని రకరకాల పేర్ల మీద
ఇలా తరగతి గదికి ఉపాధ్యాయుని దూరం చేశారు. ఇలా జూన్ 15 నుంచి స్కూల్ రీఓపెన్ అయితే లేదో మేడం గారు రెడీ పెట్టుకున్నారు. ఎస్సీఆర్టీ నుంచి ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి. టీచర్లకు మళ్ళీ ట్రైనింగ్లు, ఉపాధ్యాయులకు శిక్షణ. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు స్కూల్ ఉండద్దు, పాఠశాలలు సరిగా నడుస్తలేవన్నట్టు ఒక పేరు రావాలి, ఆ పేరు రావాలి, మూతపడాలి. అంటే ఒక స్వయంకృత అపరాధంతో ఇలా ప్రభుత్వ పాఠశాల మూతివేసకు దారితీసే విధంగా ఇలా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. తప్పకుండా నిజంగా ఈ సమాజం పట్ల గాని, పేద విద్యార్థుల పట్ల గాని నీకు నిజమైన విద్య అందించాలంటే చిత్తశుద్ధితోని చేసే కార్యక్రమం ఒక్కటే. ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించండి. మీరు 200 కోట్లతోని 20 ఎకరాలలో మాకు పాఠశాలలు అవసరం లేదు. ఉన్న హై స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్ గా మార్చండి. అక్కడ వసతులు కల్పిస్తే నిజంగా ఆవాస ప్రాంతంలో పిల్లలు లేరా అంటే మేము చాలా స్కూళ్లలో చూసాం. అక్కడ ఆవాస ప్రాంతంలో 200 మంది నుంచి 300 మంది దాకా పిల్లలు చదువుకునే ఏజ్ 6 to 14 years పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? రకరకాల హాస్టల్స్ లో వెళ్ళిపోయారు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయారు. నువ్వు నిజంగానే అక్కడ ఉన్నట్టు స్థానికంగా నీ ఊర్లో ఉన్న పాఠశాల ఆకర్షణీయంగా ఉండి అన్ని తరగతి ఒక టీచర్ ఉండి అక్కడ వసతులు ఉన్నట్టయితే, టాయిలెట్స్ ఉన్నట్టయితే, మంచి భోజనం నువ్వు ఇచ్చినట్టయితే పక్క స్కూళ్ళకు పోవాల్సినట్టు అవసరం ఏముంది? ప్రైవేట్ స్కూళ్ళకు పోయే అవసరం ఎందుకు ఉంటది? తల్లిదండ్రులకు ఇలా సమాజానికి ఆ విశ్వాసం లేకపోవడం వల్లనే వాళ్ళ పిల్లలకు మంచి విద్య అందదు. నా పిల్లగానికి ఇట్లా ఒకే మల్టీ లెవెల్ టీచింగ్ ద్వారా నా పిల్లలకు విద్య రాదు అనే ఉద్దేశం కొద్దీ ఆ కాన్సెప్ట్ తోనే వాళ్ళు బయటకు వెళ్లి అంత ఫీజులైనా భరిస్తున్నారు. ఇలా 78% ప్రైవేట్ రంగంలో ఉన్నది. నీకు ప్రైవేటు పాఠశాలలపై ఈ ప్రభుత్వానికి నియంత్రణ లేదు. ఏ రోజన్నా ఒక్క డిఓ అని ఏదైనా ప్రైవేట్ స్కూల్ సందర్శించిందా? ఈవెన్ డైరెక్టర్ గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ గాని ఎన్నడన్నా శ్రీ చైతన్య స్కూల్ ను ఇన్స్పెక్షన్ చేయగలిగినరా? వాటిపైన నియంత్రణ లేదు. పుట్టగొడుగులాగా వెలుస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల పట్ల నియంత్రణ లేదు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలకు చిత్తశుద్ధిగా దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి ఒక విధానం కూడా ప్రభుత్వం దగ్గర లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో నిలవాలి. అది ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలి. విద్య అయినా వైద్యమైనా ప్రభుత్వ రంగంలో ఉండి ప్రజలకు నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందించేటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఓకేనా, థ్యాంక్ యూ అనిల్. ఏం చేస్తాం, దరిద్రం ఏంటంటే చైనా కంపెనీకి విద్యా వ్యవస్థ దాదాపు